ఏంట్రా ఇక్కడ వదిలేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. జేబులో పైసా కూడా లేదురా. అవును మావా, బార్లు కూడా తెరిచేస్తుంటారు, చేతులు వణికిపోతున్నాయి. అడు చూడరా. ఎందుకురా? నీ దగ్గర 1000 రూపాయలు ఉంటే అందులో నుంచి ఎంత వేస్తామా మా హుండీలో? నేను 10 రూపాయలు వేస్తాను. వాడు 200 వేశాడు అంటే వాడు ఎంత పెద్ద పుడింగ్ అయి ఉంటాడు మామా. వాడి జేబులో ఇంకెంత ఉంటాయో. రేయ్, ఓ 1000 రూపాయలు ఇవ్వు. 1000 రూపాయలా? నా దగ్గర లేవు సార్. అయితే 500 ఇవ్వు. నిజంగా లేవు సార్, ఇప్పుడే దేవుడి హుండీలో వేశాను. కథలు చెప్తున్నావా? ఉన్నవన్నీ ఉండిలో వేసి నువ్వు వెళ్ళి బిచ్చం ఎత్తుకుంటావా? అవును సార్. ఒకటిచ్చానంటనా? జోకులేస్తున్నావా? సార్ నిజమే సార్ చెప్పేది. బిచ్చవెత్తుకున్న డబ్బుల్లో నా ఖర్చులు తీసేస్తే మిగిలినవి హెల్ప్ చేస్తూ ఉంటాను. లేకపోతే మరుసటి రోజు దేవుడి హుండీలో వేసేస్తాను. నిన్న ఫారినర్స్ $1 ఇచ్చారు. ఆగే కథలు చెప్తున్నావా? రేయ్ వెతకండ్రా. సార్ సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్. సార్ ఏంట్రా చెప్పేది వినండి చెప్తున్నావు? సార్. సార్ లాక్కండి సార్. సార్ మావా, డబ్బులు ఇవ్వ కానీ సూపర్ ఫిగర్ ఫోటో పెట్టుకున్నాడు మావా ఈ పిచ్చగాడు. ఫిగర్ బాలే ఉంది కదా. అవును మావా. ఫిగర్ ఎప్పుడు కప్పి చూడకూడదు, చూడాలి. అమ్మా అమ్మా నొప్పి రే, తట్టుకోలేకపోతున్నారా, త్వరగా పైకి లేపండి. నొప్పి. సార్, నా ఫ్రెండ్ కాలు జారి కుప్పతోట్లో పడిపోయాడు సార్, కొద్దిగా హెల్ప్ చేయండి సార్. మా మనిషిని కొట్టడానికి వచ్చి మా దగ్గరే హెల్ప్ అడుగుతున్నావా? తొందరగా తీసుకెళ్ళు, లేకపోతే మున్సిపాలిటీ బండి వచ్చి తీసుకెళ్తుంది. వాడు మీ మనిషి. నొప్పి. మిమ్మల్ని ఒక అత్తవేరు బిచ్చగాడే కొట్టాడంట్రో. అవునా? 10 ఇళ్లలో తిండి తింటాడు కదా, అందుకే 10 రకాల నొప్పులు వస్తున్నాయిరా. ఓ మై గాడ్, ఫుల్ బుద్ధి లేదా నీకు? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నావు? సార్ మీరే కదా సార్ సడన్ బ్రేక్ వేశారు. ఈడియట్, కొంచెం గ్యాప్ వచ్చి నడపొచ్చు కదా. సార్ దీనికి ఎంత అవుతుందో చెప్పండి, నేను ఇచ్చేస్తాను. ఎంత ఇస్తావు? అడుగుతున్నానుగా చెప్పు, ఎంత ఇస్తావు? ఏమనుకుంటున్నావు? 500 ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆడి కంపెనీ వాడు 25,000 బిల్లేస్తాను, నాకు ఇస్తావా నువ్వు? మాట్లాడుతుంది చూడు, పెద్ద రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు. ఇదిగో అసలు నిన్న లాభం లేదు. నీలాంటి లోకల్ని నాలాంటి రాయల్ని ఒకే రోడ్డు మీద తిరగనిస్తాను చూడు. ఈ సిస్టమ్ ముందు దాన్ని అనాలి. ఓ పో, తొందరగా వెళ్ళి నీ పిజ్జా డెలివరీ చేసి ఎవడో ఒక టిప్స్ పడేస్తాడు, తిని పడుకో. యూస్లెస్. ఎక్స్క్యూజ్ మీ, ఈ కార్కి ఇన్సూరెన్స్ చేశారా? అయితే వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. డబ్బు ఉంది కదా అని అందరినీ తక్కువ చేసి మాట్లాడుకో. నువ్వు రాయల్ ఫ్యామిలీయా అని ఆమెను అడుగుతున్నావు? ఆడి కార్లో వస్తే నువ్వు రాయల్ ఫ్యామిలీయా? ఆడి కార్ హై అండ్ మోడల్ కాస్ట్ ఎంతో తెలుసా? 2,34,00,000. నీ కారు కేవలం 40 లక్షలు. నువ్వు రాయల్ ఫ్యామిలీయా? PY. పాండిచేరిలో కార్ రిజిస్ట్రేషన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నావు. కేవలం 3 లక్షలు తగ్గుతుందని వాళ్ళు ఇతర స్టేట్ వాళ్ళకి అమ్మకపోయినా ఫేక్ అడ్రస్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకునేది నువ్వు రాయల్ ఫ్యామిలీ. 0719. ఒక 50,000 ఇస్తే ఫ్యాన్సీ నెంబర్ ఇస్తారే, అది కూడా ఇవ్వలేకపోయావు.
కానీ ఇక్కడికి వచ్చి పెద్ద రాయల్ ఫ్యామిలీ అని ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఏ కార్ సొంత డబ్బులతోనే కొన్నావా లేక ఎక్కడన్నా ఫైనాన్స్ తెచ్చుకున్నావా? దా ఓ చాసే చూపించు దా. హే ఏసీ కూడా వేసుకోలేదా? ఏమయ్యా ఆడి కారు ఆట ఆడించేశారు సార్ ఏం చేస్తారేంటి? అందరికీ షేర్ చేసి ఇస్తావు కదా. షేర్ మార్కెట్లో వర్క్ ఓ, అందుకేనా కార్ మార్కెట్ గురించి పాయింట్ పాయింట్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా రెస్టారెంట్కి గుర్తుందా? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ గెట్ యువర్ నెంబర్? సారీ నాకు ఫోన్ లేదు. కోటి కమింగ్ బ్రో. బాయ్. మమ్మల్ని బిచ్చగాడు కొట్టాడన్న సంగతి ఎవరితో చెప్పనని ప్రమాణం చేయవా? దానికి కూడా ప్రమాణం చేయాలరా? రేయ్ ఈ ఎదవని అసలు నమ్మకూడదు. మనం గోండాలం కాబట్టి అన్న మనకు పనిస్తున్నాడు. మమ్మల్ని బిచ్చగాడు కొట్టాడని తెలిస్తే మా కెరీరే పోద్దురా. అన్నకి చెప్పనని ప్రమాణం చేయడానికి దండం పెడతాను. మనకు మందు పడకపోతే ప్రమాణం చేయడం రాదే. ఏం కావాలి? డబ్బులు ఇవ్వు, కాస్ట్లీ బ్రాండ్ నేనే తెచ్చుకుంటా. రేయ్ ఎవరా? మాకు మనిషికో బీర్ తీసుకో. ఏంది బీరా? బీరు తాగే వాళ్ళు ఎందుకురా వైన్ షాప్కి వచ్చి దాన్ని అవమానిస్తారు? దానికి బదులు నల్లాలో మున్సిపాలిటీ నీళ్ళు తాగంటారా, సరిపోద్ది. అన్నా కాస్ట్లీ సరుకు నాకు ఆఫ్ ఇవ్వు. బచ్చాగాళ్ళకి 2 బీర్లు ఇవ్వు. రేయ్ ప్రమాణం చేయరా. ఎందుకురా ప్రమాణం? మిమ్మల్ని బెచ్చగాడు కొట్టాడని రైట్ అన్నకు మాత్రమే కాదు, నిన్ను ఎవ్వరికి చెప్పను. ప్రమాణం చేయరా. అయితే ఓ కోట చెప్పు. రే మా దగ్గర డబ్బు లేవు కానీ కావాలంటే ఇది తాగు. ఇదే రే ఇందులో సగం బీర్ ఉందిరా. చూడు సిద్ధప్ప, నా లవ్వరు నీకు పెళ్ళ కావచ్చు, కానీ నీ పెళ్ళ నాకు లవ్వరు కానే కాదు. లాస్ట్ మంచి అర్థమైందా? రేయ్ డబ్బులు ఇవ్వరా. ఇదిగోరా. అన్నా ఆడు ఫస్ట్ కొన్నాడు కదా, అదే బ్రాండ్ ఇంకో క్వార్టర్ ఇవ్వు. తమ్ముడు మొహం నిండా ఆ దెబ్బలు చూడు. వచ్చేవారు నీకు పెళ్లి పెట్టుకుని ఎందుకయ్యా ఆ బిచ్చగాడి చేతులు తనులు తిన్నా? దానికి మళ్ళీ పార్టీ. వాళ్ళ పరువే పోయింది. ఎవరికి చెప్పండి, అందరికీ చెప్తావా? చెప్పవే. ఎక్కడున్నావయ్యా? మా అన్నతో పాటే ఉన్నానే. ఏన్నతో పాటు? ఇదిగో సీటీ కడతానని డబ్బులు తీసుకుపోయి బిచ్చగడి దగ్గర తన్నులు తిని సిగ్గు లేకుండా పార్టీ చేసుకున్నావా? ఇంటికి రా, నీ పని చెప్తాను. ఏ ఆపు, లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉందా? వెళ్ళి సార్ కలు. ఏ ఆపు, బండి పక్కన పెట్టు. ఏ ముందా ఫోన్ ఆపి త్వరగా పేపర్స్ తీసుకురా. టెన్షన్ పడకు, ఇప్పుడే వస్తాను. 100 రూపాయలు ఇచ్చిళ్ళు. సార్ నిజంగా నా దగ్గర డబ్బులు లేవు. ఏంటయ్యా ఏమీ లేవంటున్నావు? ఎక్కడ పని చేస్తున్నావు? నేను బిచ్చం ఎత్తుకుంటాను సార్. ఓయ్ ఏంటి కామెడీయా? సార్ 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 లేదు సార్, నిజంగా నేను బిచ్చం ఎత్తుకుంటాను సార్. నువ్వు చెప్తే ఏనో కానీ స్టేషన్కి వెళ్ళి ఫైన్ కట్టేసి బండి తీసుకుపో. ఇదో కానిస్టేబుల్. సార్ 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 నమ్మండి సార్, నేను మీ దగ్గరే చాలాసార్లు బిచ్చం ఎత్తుకున్నా. నా దగ్గర? అవును సార్. ఎక్కడా? మీరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న వినాయకుడి గుడికి వారం శనివారం వస్తారు కదా, అక్కడ ఆంజనేయుడికి నెయ్యి దీపం, శనీశ్వరుడికి నువ్వుల దీపం పెట్టి 2 దేవుళ్ళకి 8 లాగా ప్రదక్షిణ చేసి సాష్టాంగంగా మీరు పడుకొని మీ మొహాన్ని లెఫ్ట్కి తిప్పగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మెట్ల దగ్గర మీ బ్రౌన్ షూస్ పక్కనే నేను బిచ్చం ఎత్తుకుంటాను సార్. మీరు షూ వేసుకునేటప్పుడు నేను అయ్యా అయ్యా అని పిలుస్తాను సార్, కానీ మీరు నా పక్కనున్న ఒంటి చేతి వాడికి డబ్బులేసి వినాయకుడే వాడికి దానం చేయమన్నట్టు వాడికి మాత్రమే బిచ్చం వేసి సీఎం కార్ క్రాస్ అయిన తర్వాత వచ్చే ఫీల్డ్లో రిలాక్స్డ్గా వెళ్ళిపోతారు సార్. తనెవరు అక్కడ నుంచింది? నా గర్ల్ ఫ్రెండ్ సార్. గర్ల్ ఫ్రెండా? 45 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యా, నన్ను ఒక్క అమ్మాయి కూడా చూడలేదు కదయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళి సుఖపడిపో. ఉంటాను సార్. వదిలేసాడా? ఏం చెప్పా? నిజం చెప్పాను. ఇది అరుల్గాడి చిన్న మిల్లు 140 కోట్లు. ఇది దాని వెనకాలన్న పెద్ద మిల్లు 247 కోట్లు. 2 అమ్మకానికి వచ్చాయి. నా తమ్ముడు కొడుకు దగ్గర నేనే కొంటాను, కానీ సేటే బినామీ. రిజిస్ట్రేషన్ చేయించేది అతని పేరు మీదే. ఓకే సార్, 2 రౌండ్లు మన బ్యాంక్ నుంచే శాంక్షన్ చేద్దాం. ఒకే రోజులో శాంక్షన్ చేయొద్దు. ఏ? రోడ్డుకి ఎదురుగా ఉన్న ఈ చిన్న మిల్లుకి శాంక్షన్ చేయ ముందు ఈ పెద్ద మిల్లుకి చివరిదాకా ఏదో ఒక కారణం చెప్పి పోస్ట్ పోన్ చేసేయి. చుట్టూతా మన అడవే. పెద్ద మిల్లుకు దారి ఈ చిన్న మిల్లు నుండే. ఈ చిన్న మిల్లు మనం కొన్నామంటే ఆ తర్వాత ఎవరైనా పెద్ద మిల్లులోకి వెళ్ళాలి అంటే హెలికాప్టర్లోనే వెళ్ళాలి. అప్పుడు చూడండి పెద్ద మిల్లుకి నేను చెప్పిందే ధర.
సార్ మీరు చెప్పినట్టే చేద్దాం సార్. కానీ పోయిన లోన్ శాంక్షన్కి నాకు రావాల్సిన కమిషన్ రాలేదు సార్. కర్రీ యాదవ్కి కమిషన్ పూర్తిగా ఇవ్వాలా? ఇది తీసుకెళ్ళి వాడికి ఇచ్చి రాబో. అలాగే ఏమైందయ్యా ముఖం మాడిపోయింది? నా తమ్ముడు చచ్చిపోయే ముందు వాడు 10 లక్షలకే హాస్పిటల్ ఖర్చుల కోసం మొత్తం ఇల్లు మిల్లు అన్ని రాసిస్తా అన్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉండే రాక్షసి దున్నపోతు మహంది ఆ అరుణుగారి అమ్మ అంతా చెడగొట్టింది. అది కనుక లేకపోయి ఉంటే ఆస్తి మొత్తం ఆ రోజే నా చేతికి వచ్చుండేది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ముందు ఆ మిల్లు లాగి ఆ తర్వాత మొత్తం మింగేస్తాను. రిజిస్ట్రేషన్ చేయిద్దామంటే వాడెక్కడికి వెళ్ళాడో తెలియలేదే. తెలీదా? ఒకసారి తన ఫ్రెండ్ షేర్ మార్కెట్ బిజినెస్ అని చెప్పాడు, కానీ నాకు కూడా సరిగా తెలీదు. నాకేమో అతను వేరే పిజ్జా షాప్లో పనిచేసే మాస్టర్ ఏమో అనిపిస్తోంది. కరెక్టేనే. ఏ కాదు, అతని గెడ్డం చూస్తుంటే మహి అతని రిపోర్టర్ అయి ఉంటాడే. నిన్న నా ఫ్రెండ్స్ అందరూ నువ్వేం వర్క్ చేస్తావని నిన్ను అడగమన్నారు. ఏదో నేను కాదు, వాళ్ళు అడగమన్నారు. నువ్వేం పని చేస్తావో తెలియాలా ఏంటి? తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు? ఎనీథింగ్ ఎల్స్? ఓకే అరుణ్, సీ యూ. రేపు ఫ్రీ అయితే రా ఆఫ్టర్ 6. ఓకే? ఓకే. అవును, నువ్వేం వర్క్ చేస్తావు? దానికి ఏమన్నాడే అతను? దీనికి నేను బదులు చెప్పాను అనుకో, అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ చేస్తావు. బెటర్ తిని వదిలే. ఏమే అర్థం కావటం లేదే అతను? అదేం కాదు, అతనికి తను చేసే పని నచ్చుంటే ఐఎమ్ సో అండ్ సోని ఓపెన్ గా చెప్పేవాడు. విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చేవాడు. నాకెందుకో అతని చదువుకి తగ్గ పని దొరికే వరకు ఏదో దొరికిన పని చేసుకుంటున్నాడు అనిపిస్తోంది. ఏదేమైనా అతను తన లైఫ్ కోసం ఏదో ఒక చోట ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడుగా. బిచ్చమైతే ఎత్తుకోడుగా. నువ్వు పెద్ద పుల్లి ఎక్కి రావమ్మా, గండిపేట గండి మేసమ్మా. ఎదుగో మాయా, నాకు డౌట్. అడుకో. పాలు పోసావని పాలోడు అంటారు, అవును. పేపర్ వేసావని పేపరోడు అంటారు. కరెక్టే. మరి అలాంటప్పుడు బిచ్చ వేసావనే కదా బిచ్చగాడు అనాలి. మనల్ని ఎందుకు మా బిచ్చగాడు అంటారు? ఇంత టైట్ చాలు కదా. సరే. ఏంటి బ్రో, రెడీ అవ్వలేదు? టైం అవుతుంది, పద పద. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇదిగో తమ్ముడు, నువ్వు డీసెంట్ గా, ఫెయిర్ గా, పద్ధతిగా, విజయ అంటూ ఇలా స్టైల్ గా ఉంటావు. మరి డీసెంట్ గా నువ్వు ముందెళ్తేనే కదా సైలెంట్ గా మేము నీ వెనకొచ్చేది. మేము రెడీ అయ్యా. చూడు బ్రో, నువ్వు వస్తావని అందరూ ఎలా రెడీ అయ్యారు. మనం త్వరగా వెళ్ళొచ్చేద్దాం రా. చేస్తున్నారని కలెక్షన్ హాలిడే, సండే ఇంకో హాలిడే. వాళ్ళు ఇచ్చారు కదా అని మనం కడుపుకి హాలిడే ఇవ్వలేంగా. భయపడొద్దు, మనల్ని ఎవ్వరూ అడగరు. ధైర్యంగా పదా. తమ్ముడు రా 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 రా. బాగున్నావా తమ్ముడు? ఏంటి అలా చూస్తున్నావు తమ్ముడు? ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? అమ్మ బాగుంది కదా? బాగుంది. సంతోషం. ఫ్రెండ్స్ తో వచ్చినట్టున్నారు. తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలి. ముహూర్తానికి టైం అవుతుంది. లోపలికి వెళ్ళండి. వెళ్ళండి తమ్ముడు, వెళ్ళండి సార్. మనం పెళ్లి కూతురుతో బంధువులం. మాయా, పెళ్లి కొడుకు తరపుంటేనే గౌరవిస్తారు. ఏమయ్యా, ఇక్కడ లడ్డు మిస్ అయిన చూడవయ్యా. కడుపు నిండా తినండి. రేయ్, ఆ వరుసలో గారెలు పెట్టలేదు చూడు. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? లాగించు. ఆయన్ని ఊర్లో చూసినట్టున్నాను. నూజివీడు ఆయిల్స్ ఓనర్ అనుకుంటా. ఎవడు వాడా? నూజివీడు ఆయిల్ మిల్లుకు వానరా? అవును. వాడిని మేరీమాత చర్చి ముందు 2వ మెట్టు మీద చూసుంటావయ్యా. గుర్తురాలా? మన కజిన్ బెగ్గరే. ఇదిగో ఇక్కడ సాంబార్ వేయలేదు చూడు. కడుపు నిండా తినండి. పాయసం పంపిస్తారు అడిగి. అసలు నువ్వు మనిషివేనా? మన మనుషుల్లో బిచ్చగాడు కొట్టాడంటే నవ్వెలా వస్తుందిరా నీకు? రేయ్, వాడిని ఎత్తుకురండి రా.
ఏదో ఒక చోట ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడుగా. బిచ్చం అయితే ఎత్తుకోడుగా. ఏ ఊరుకోండి, తను వింటుందేమో. నవ్వుతున్నానా? మహి, తను అనుకుంటున్నాడేమో మంచి ఫిగరు, సొంతంగా బిజినెస్ చేస్తోంది, కరెక్ట్ అయితే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని. ఆడుకు తిని ఎదవా. సరే వాడిని మర్చిపో. నువ్వు తలదూకునేటప్పుడు ఒక వెంట్రుక ఊడిపోయిందనుకో, ఫీల్ అవుకు. దేశ ప్రజల అభిప్రాయాలు డైరెక్ట్ గా తెలుసుకోవడానికి మన పిఎం ఒక కొత్త వెబ్సైట్ ప్రారంభించినట్టు మన ఎఫ్ఎం లో మీ అభిప్రాయాలు డైరెక్ట్ గా తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్. ఈ రోజు మన టాపిక్ ఇండియాలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం ఎలా. మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చున్నారు, ప్రముఖ ఎకానమిస్ట్ డాక్టర్ కృష్ణరావు. నమస్తే సార్. నమస్కారం. మన దేశంలో పేదరికాన్ని అమ్మయ్యా బతికించాడు రా సార్. లైన్ లో ఎవరో ఉన్నారు, చూద్దామా. హలో హలో అమ్మా అమ్మా. హాయ్ బాబాయ్. ఏ హలో అని పిలిచేవాళ్ళ మధ్యలో ఎవరో అమ్మా అని పిలిచేవాడు వచ్చాడు. ఎవరో చూద్దామా సార్. హలో, మీ పేరు చెప్పండి. దరిద్రపు కొట్టు ఎఫ్ఎం ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటది. సార్ సార్ మీ లైన్ కనెక్ట్ అయింది, కొంచెం చూసి మాట్లాడండి సార్. సారీ అమ్మా, లైన్ కలవలేదేమో అని కొంచెం బాధపడ్డాను. కొంచెం ఎక్కువ బాధపడ్డారేమో. సరే, ఇవాళ మన టాపిక్ ఏంటో తెలుసా? మీ ఎఫ్ఎం లో వచ్చే అన్ని టాపిక్లు తెలుసు నాకు. ఓ, మా ఎఫ్ఎం లో అన్ని షోస్ క్యాచ్ చేస్తారా మీరు? క్యాచ్ చేయడమే కదా మన పని. అమ్మా అమ్మా అమ్మా. సార్, అమ్మా అమ్మా అని పిలవకండి సార్, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. అరే నిన్ను కాదమ్మా, నా క్లయింట్ ని పిలిచాను. ఓ, ఆఫీస్ నుంచే ఫోన్ చేస్తున్నారా? సార్, ఇదే మా ఎఫ్ఎం కున్న స్పెషాలిటీ. మన స్టేషన్ లో ప్లే చేస్తున్న సాంగ్స్ ని అందరూ జాలీగా వింటూ పనిచేస్తారు. మేం పని చేస్తూ వింటుంటామే. అమ్మా అమ్మా అమ్మా. ఇతను అమ్మ అనడం వదలట్లేదు. ఇట్స్ ఓకే. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు రాజా రామ్మోహన్. ఏం పని చేస్తారు? ఏమన్నా వినపడలా? సార్, ఏ సెక్టర్ లో పని చేస్తున్నారని అడిగాను. ఫైనాన్స్ సెక్టర్. మార్చదు ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు. ఓకే రామ్మోహన్ సార్, పేదరికాన్ని తగ్గించడానికి ఒక ఐడియా చెప్పండి. అయితే వినమ్మా, ఇండియా పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకే ఒక దారి 1000 రూపాయల నోట్ని 500 రూపాయల నోట్ని రద్దు చేయడం. సార్ ఏంటి సార్, ముందుకెళ్ళడానికి దారెడితే మీరు 50 100 వెనక్కి తీసుకెళ్తున్నారు. సరే, 500 1000 నోట్లు రద్దు చేస్తే మటుకు పేదరికం తగ్గిపోతుందా? అమ్మా, ఇండియాలో పేదరికానికి కారణం లంచం తీసుకోవడం, బ్లాక్ మనీ, ఇంకోటి అధిక సంపాదన దారి మళ్లించడం. ఇలా సంపాదించేదంతా దాచేది 1500 రూపాయల నోట్లలోనేనమ్మా. అసలు ఇండియాలో 20% మంది మాత్రమే 1500 నోట్లు యూజ్ చేస్తున్నారు. మిగిలిపోయిన 80% మంది ప్రజలు 1 2 1000 రూపాయల నోట్లు సంపాదించి అది పట్టుకుని చిల్లర కోసం తిరుగుతున్నారు. అర్థమైందా? వావ్, సూపర్ మ్యాటర్ చెప్తున్నారు. కొంచెం శ్రోతలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆహా, అంటే నీకు అర్థమైపోయిందా? సార్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినమ్మా, 1000 రూపాయల నోట్లయితే 100 కోట్ల రూపాయలైనా 2 పెద్ద సూట్ కేసులో సర్దేయచ్చు. అదే 100 50 నోట్లయితే పెద్ద ఇల్లే కావాలి. సేఫ్టీ ఉండదు, దొంగల భయం, పోలీసు భయం, ఇన్కమ్ ట్యాక్స్ భయం, బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేం. ఏమంటే రేట్ స్టడీగా ఉండదు. రియల్ ఎస్టేట్ లో పెడదామంటే గవర్నమెంట్ మారితే లాగేసుకుంటుందని భయం. అప్పుడు వేరే దారి లేక బ్యాంకులోనే పెట్టాలి. బ్యాంకులో పెడితే ట్యాక్స్ కట్టాలి. దేశంలో ఉండే డబ్బు గల వాళ్ళందరూ సిన్సియర్ గా నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనుకో, ఇండియాలో పేదరికమే కాదమ్మా, బిచ్చగాళ్ళు కూడా ఉండరు. అమ్మా అమ్మా. సూపర్ సార్. సార్, ఇతని గురించి ఏమంటారు? బ్రిలియంట్. ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుంటాడు. అసలు ఇలాంటి వాడే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి. ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసుకొని అర్జెంట్ గా తీసుకురండి. రామ్మోహన్ సార్, సూపర్, థ్యాంక్ యూ. సరే సరే. సార్ 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 అమ్మా 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 ధర్మం చేయండి అమ్మా. అమ్మా సాంబార్ అడుగుతున్నారు, వెళ్ళి వేసిరా. కడుపు నిండా తింటే మనసు తృప్తిగా ఉంటుంది కదా. ఏంటి, నీకు తృప్తిగా మాత్రమే ఉందా? నాకు నయనతారని పెళ్లి చేసుకుని జూబ్లీ హిల్స్ లో 2 పిల్లలతో ఫ్యామిలీయే పెట్టినట్టుంది. అంటే మా ఎదురు ఫ్లాట్ లో దిగింది నువ్వేనా? చెప్పవే మరి. నైన్తారా జూబ్లీ హిల్స్ వింటానే బానే ఉన్నాయి. పూర్ణ మార్కెట్. లేదమ్మా, రాదు. కోటిగా పద. మహి, అమ్మా, రూపాయో 2 రూపాయలు వేసి వదిలించుకోండి, లేకపోతే జుడ్డులో పట్టుకుంటారు మిమ్మల్ని. హలో హలో, ఏం చూస్తున్నావు? నా కోపం రావాలి, నువ్వు నా వెనక రావాలి. అంత రివర్స్ గా ఉంది. నీ డ్రెస్సే చెప్తోంది నువ్వు పెద్ద, అదే నువ్వు చెప్పినట్టే అని. పద నాతో. నా రెస్టారెంట్లో వర్క్ చేయి, క్యాష్ కౌంటర్లో అయినా కూర్చో. అది నచ్చకపోతే నీకు వేరే జాబ్ ఏదైనా ఇప్పిస్తాను, కానీ ఈ పని మాత్రం చేయొద్దు ప్లీజ్.
ఏంటి వేరే పని చేయవా? ఏ కారణం కూడా చెప్పవా? ఏ కారణమైనా సరే నువ్వెవరన్నది ఎవరికీ తెలియకూడదు. నేనెవరికి చెప్పకూడదు. ఓ, నేను చెప్పేంత క్లోజ్ కాదు కదా. నేనే పిచ్చిదాన్ని. నువ్వెవరు, ఏం చేస్తుంటావు కూడా తెలియకుండా నీకు నా మనసు. లేదు, మనసుకు నచ్చిన మంచి ఫ్రెండ్ అన్నాను. పర్లేదు, నువ్వు నీ గురించి ఏం చెప్పక్కర్లేదు. మనం ఏమైనా స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్సా, లేక ఒకే కాలేజా? అన్నీ చెప్పడానికి. బాయ్. నేనెవరికి చెప్పకూడదు. నువ్వు సిబిఐ ఆఫీసర్ కదా? ఇదేమైనా సీక్రెట్ అసైన్మెంటా, లేదంటే ఇన్వెస్టిగేషన్? ఇదిగోనయ్యా. కాదన్నావుగా, తీసుకొచ్చావు.